హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక అందమైన ప్లేస్ని మీకు చూపిస్తాను. నేనైతే అడవిలోకి వెళ్ళాను అనమాట. అడవిలో ఏం జరిగింది, ఎలా వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, అలాగే అడవిలో ఒక పాట కూడా పాడాను అనమాట. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ వీడియోలో చూపించే విజువల్స్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా చూడలేను, నేనైతే కనుక డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఓన్లీ సినిమాల్లోని తర్వాత వాల్ పేపర్స్లో చూడడమే తప్ప రియల్గా అయితే కనుక ఇదే ఫస్ట్ టైం. కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? కొండపల్లి అనమాట. కొండపల్లి వెళ్తున్నాం అనమాట. కొండపల్లి వెళ్ళే దగ్గర దారిలో చూడండి ఎంత బాగుందో కొండలు కానీ. అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా నేను వెళ్తుంటే ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే చక్కగా కూల్గా ఉంది. చూస్తుంటే ఈ విజువల్స్ అనేవి నేనైతే కనుక టీవీలో, సినిమాల్లో చూశాను. అలాగే వాల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిలో చూశాను అనమాట. నేనైతే రియల్గా అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి కొండపల్లి వెళ్తే కనుక సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. నిజంగా కొండపల్లికి కొండలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది అనుకుంటా. చాలా బాగుంది. అసలు మనం రోడ్డు మీద వెళ్ళే కొందుని ఇంకా కొండలు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉన్నదో. అసలు నిజంగా చాలా బాగుందన్నమాట. ఈ ప్లేస్లో ఏంటంటే మనం ప్రశాంతంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇవి ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా పొగ వస్తువు కూడా, అవి ఏంటంటే మనకి బొగ్గులు వేసి కరెంటుని తయారు చేస్తారంట అక్కడ వచ్చేసరికి. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను దాన్ని కూడా వీడియో చేశాను అనమాట. మనకి ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా కొండపల్లి కిల్లా అని చెప్పేసి. ఆ కిల్లా వేరు, కొండపల్లి ఫోర్ట్ అనేది వేరు అనమాట. ఇదైతే కానీ కొండపల్లి కిల్లా అనేది 6 కిలోమీటర్స్ ఉంది. మీకు అది కూడా వీడియో చేశాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసరికి కొండపల్లి ఫోర్ట్ ఇది వచ్చేసరికి 7 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇలా మనకి అన్నీ కూడా ఎటువైపు వెళ్ళాలి ఏంటి ఎంత డిస్టెన్స్ ఉంది అది కూడా మనకి అన్ని బోర్డ్స్ కనిపిస్తాయి. మనం మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటువైపు రోడ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదనమాట. మన వైపు అయితే కనుక ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇటువైపు అయితే చక్కగా మంచిగా ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నుంచి రెస్ట్ రూమ్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ దూరం నుంచి వెళ్ళినా సరే మనం అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఉత్తల పథకం అని చెప్పేసి, చూసారు కదా ఎంత బాగుందో. అసలు మనం పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా, గేదెలు తర్వాత పేడ ఇలాంటివి ఉన్నా సరే చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా. అలాగే చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లు మనం ఇప్పట్లో చాలామంది చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అనమాట. కాబట్టి నేను ఈ వీడియోలో అవన్నీ కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేశాను అనమాట. ఇవన్నీ కూడా చూపించాను మీకు, దారి ఎలా ఉంటుంది అవన్నీ కూడా బాగుంటుంది. చక్కగా క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. అంటే మనం కొండపల్లి దగ్గర ఫారెస్ట్ ఏరియా అని మీకు తెలిసే ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా వెళ్ళకపోయినా సరే ఒకసారి ఈ వీడియోలో చూస్తే కనుక మీకు కూడా క్లియర్గా అర్థమవుద్ది అక్కడ ఎలా ఉంది వాతావరణం కానీ, కొండలు కానీ ఎంత బాగున్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నది మీకు కూడా ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా సరే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చాము అనమాట, బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి అక్కడికి వచ్చాము. బయట వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట. అటవీ శాఖ వారి విజ్ఞప్తి అని చెప్పేసి లోపల ఏమీ కాల్చకూడదు అని చెప్పేసి బోర్డు ఉందన్నమాట. అది ఒకసారి చదివాను మొత్తం కూడా. అవును కదా, అలాంటివి ఏమీ చేయకూడదు మనం అయితే కనుక. అలాగే జాతీయ జంతువులు తర్వాత రాష్ట్ర పక్షులు, జంతువులు చిహ్నాలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చూసాను అనమాట. లాస్ట్కి ఏమైందంటే బటర్ఫ్లై పార్క్ వచ్చేసరికి లాక్ చేసేస్తుంది అనమాట. అంటే లోపల అది బురదగా ఉండడం వల్ల లాక్ చేసామని చెప్పేసరికి చాలా కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తుంది అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాము. అయితే అక్కడ కొంచెం ఒకళ్ళు చెప్పారు, ఇక్కడ దగ్గరలో మీకు వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది చిన్నది, ఒకసారి వెళ్ళండి అక్కడైతే బాగుంటుందని చెప్పారు. అలా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరాం అనమాట. కాకపోతే చూడండి అసలు వీడియో ఎలా ఉంది, వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎంత దూరం ఉందో ఎలా ఉందో చూడండి, మీకే తెలుస్తుంది. నిజంగా చిన్నగా ఉంది అని చెప్పేసరికి సర్లే ఇంకా రోడ్డు మీద నుంచి ఒక 5-10 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నాం అనమాట. కాకపోతే ఎంత జర్నీ చేసామో లోపల అసలు చూడండి, మీకు చూస్తే మీకు భయం వేస్తుంది అనమాట. నాకు కూడా చాలా భయం వేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలా చేయడం బాగుంటుంది కదా. నేను అసలు ఎప్పుడు అడవిలోకి వెళ్ళలేదన్నమాట. అడవిలోకి వెళ్ళడానికి కొంచెం భయపడినా సరే చాలా ఎంజాయ్ చేశాను అనమాట.
వెళ్ళే స్టార్టింగ్లో మాత్రం యాహూ నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నట్టు మంచి హ్యాపీగా వెళ్ళాను అనమాట. తర్వాత ఏం జరిగిందో చూడండి, మీకే నవ్వు వస్తుంది అనమాట. నాకు కూడా చాలా బాగా నవ్వు వచ్చింది. మీరు నా కష్టాన్ని గుర్తించి లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడికి కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్దాం. అంటే లోపలంతా కొంచెం అడవి ప్రాంతం కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తే బాగుంటుంది. చాలామంది చూసుండ్రు కాబట్టి చూపిద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఒక నిమిషం. ఏంటంటే ఇందాక మనం చూసినప్పుడు బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి క్లోజ్ చేసి ఉండడం వల్ల లోపలికి వెళ్ళి మీకు చూపించలేకపోతున్నాను అనమాట. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అనేది ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. చాలామంది చూసుంటారు కాబట్టి వాటర్ ఫాల్స్ అనేది మీరు చూడొచ్చు. చాలామంది తెలియదు కాబట్టి ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే మొత్తం చెట్లు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందని. నేను ఫస్ట్ టైమే రావడం అనేది వాటర్ ఫాల్స్కి, కాబట్టి మీరు కూడా చూడండి ఒకసారి. నేను ఫస్ట్ టైమే కాబట్టి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ఇప్పుడు వెళ్తుంటేనే నాకు తెలుస్తుంది అనమాట. చూడండి ఇవన్నీ కూడా మనకి కొండలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, చెట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే అబ్బాయిలు చాలామంది అరుస్తున్నారు, ఎలా ఉంటుందో ఏంటో, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మనం కూడా చూద్దాము. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది వాటర్ ఫాల్స్ గురించి, కాకపోతే చూడని వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ వీడియోని అయితే కనుక మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాగుంది. ఇటువైపు మొత్తం చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇదంతా కూడా కొండపల్లి ప్రాంతాన్ని మీకు తెలిసే ఉంటుంది కదా. కొండపల్లిలో అంటే మనకి ఫేమస్ ఏంటి, కొండలు, తర్వాత కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అవన్నమాట ఫేమస్. ఇదంతా కూడా అటవీ శాఖ అనమాట, అంటే అడవి లాంటిది. చాలా కొంచెం భయంకరంగానే ఉంది కదా చూడడానికైతే కనుక, కొంచెం భయంకరంగానే ఉంది. కింద మొత్తం కూడా మొత్తం వాటర్ వచ్చేసి బంకమట్టి ఉంది మొత్తం అంతా. నడవడానికి కూడా లేదు అసలు, చాలా బురదగా ఉంది. చెప్పులు అతుక్కుపోయి రావట్లేదు అసలు, అమ్మో నా చెప్పు ఇంట్లోనే ఉండిపోయేలా ఉందిగా. ఇదేంటంటే గుర్తుండిపోద్ది అనమాట ఇలాంటివి. ఒకవేళ పడినా పడతానేమో, నవ్వుకోకండి పడితే కనుక. చెప్పి వేసిన తర్వాత రావట్లా, కాలైతే కనుక లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో చూడడానికి భయంకరంగానే ఉంది, కొంచెం నడవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. పడినా పడేలా ఉన్నా. చెప్పులు మాత్రం రావట్లేదు. నా బురద చెప్పు మాత్రం తీసుకొని వచ్చేస్తున్నా బురద మొత్తాన్ని. అమ్మో ఫస్ట్ టైం రావడం. అమ్మో చాలా మురికి బురద చాలా ఉంది. మొత్తం ప్యాంటుకి కూడా బురద అయిపోయింది బాగా. ఏదో మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఎంత రిస్క్ చేస్తున్నాను అనమాట. డ్రెస్ మొత్తం పాడైంది. ఖచ్చితంగా నేను ఇంత రిస్క్ చేస్తున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని అయితే కనుక. ఒకసారి చూడని వాళ్ళు చూస్తారు. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మా ఇప్పుడు కొంచెం మంచినీళ్ళు, ఇవన్నీ కూడా వాటర్ అన్నీ ఏంటంటే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అనమాట. ఎలాగో నాకు కాలికి బురద అంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవచ్చు. ప్యాంట్ మొత్తం బురద అయిపోయింది. చాలా కొంచెం అంటే చాలామంది చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి రండి ఖచ్చితంగా, చాలా బాగుంది. ఇంకేంటంటే పార్క్ కూడా తీసుంటే ఇంకా కొంచెం బాగుండేది.
కాకపోతే అందులో ఏముంటాయి అనేది తెలిసేది ఫస్ట్ టైం కాబట్టి నేను వచ్చాను, చూడడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నాయో కూడా తెలియదు. కాకపోతే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉంది కాబట్టి కొండపల్లి అనేది మీకు ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే కనుక రావచ్చు అనమాట. చాలా లాంగే ఉంది, అంటే రోడ్డు మీద నుంచి కొంచెం లోపలికి లాంగ్ ఉందన్నమాట. అబ్బాయిలకి అయితే బాగా నచ్చుతుంది ఈ ప్లేస్, ఎందుకంటే మంచిగా చుట్టూ అడవిలా ఏంటంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి వాటర్ ఫాల్కి అనే దారి కూడా అర్థం కావట్లేదు అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఏదో మామూలుగా నడిచిన రోడ్డు ఒకలా ఉంటుంది కాబట్టి ఆ రోడ్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకా ఏంటో వాటర్ ఫాల్స్ చివరికి చూస్తాను లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఈ దారులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనం కరెక్ట్గా వస్తున్నావా లేదా అన్నది కూడా తెలియట్లేదు. నేనైతే మీకు ఖచ్చితంగా చూపించడానికే ట్రై చేస్తాను. నేనైతే మీరేమనుకుంటున్నారు అంటే నాకు వాటర్ ఫాల్స్ వరకు నేను వెళ్ళగలనా లేదా చూస్తుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి కామెంట్ చేయండి, నేను చూడగలనా లేదా అన్నది. మీరు లాస్ట్లో ఇప్పుడే చేయండి ఒకసారి, వీడియో అయితే లాస్ట్ అంతా చూసిన తర్వాత అయితే మీకు అర్థమైపోద్ది కాబట్టి ఇప్పుడు వరకు చూసిన తర్వాత మీకు అనిపించింది చూడగలనా లేదా అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అడవి మాత్రం చాలా పెద్దగా ఉంది. చూద్దాం వెళ్తానా లేదా అన్నది మీరైతే కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ వరకు దారి తెలిసింది, తర్వాత దారి తెలియట్లేదు. అయితే వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇంకా వెళ్ళేలా వాళ్ళతో పాటు వెళ్ళాలన్నమాట. ఇంకా దారి తెలియట్లేదు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం మేము కూడా. వాళ్ళకి కూడా తెలియదు అంట, కొత్త అనమాట. కొత్త అంటే ఇది ఫస్ట్ టైం అంటే రావడం అంటే వాళ్ళకి అడిగాం మేము కూడా, తెలుసా అని చెప్పేసి, అన్నయ్య తెలుసా అని చెప్పేసి అడిగితే లేదు కొత్తగా మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం, మాకు కూడా తెలియట్లేదు అంటున్నారు. అయితే వాళ్ళతో పాటు వెళ్తే కొంచెం మనకి దారి తెలుస్తుంది కాబట్టి మీకు కొంచెం చూపించడానికి కుదిరిద్ది కాబట్టి వస్తున్నాం అనమాట. వాళ్ళు కూడా జోక్స్ చేసుకుంటున్నారు, ఏమనంటే తప్పిపోతామేమో అడవులు అని చెప్పేసి. అలానే ఉంది చూడడానికి, మాది వెనక్కి రూట్ తెలీదు. వ్యూ కూడా చాలా బాగుంది కదా, పైనుంచి చూస్తుంటే ఎంత దూరం నడిచి వచ్చామన్నది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. వెనక చాలా అడవి ఉన్నట్టుంది, చాలా వేరేలా ఉందన్నమాట చూడడానికైతే. ఏమో వాళ్ళైతే అరుస్తున్నారనమాట కనపడిందని. మేమైతే ఇప్పుడు ఆగిపోయాం, వెళ్ళిపోవాలి వెనక్కి అని చెప్పేసి. కాకపోతే వాళ్ళేమో కనపడిందని అరిసారు కాబట్టి చూసే ఉంటారని మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. రాళ్ళు రప్పలు దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కనీసం వాటర్ ఫాల్స్ అంటే కొంచెం ఎంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలే. అంటే కొంచెం రోడ్డు మీదకి ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత అడుగులు లోపల పెడితే లేడీస్ అయితే అసలు రాలేరు నాకు తెలిసి. అంటే కొంచెం ఒక్కళ్ళే రావాలంటే కష్టం అనమాట లేడీస్ అయితే. ఇప్పుడైతే నేను కొండ పైన ఉన్నాను అనమాట, కింద మొత్తం మనకి కనిపిస్తుంది కదా ఇదంతా కూడా. కనీసం ఈ వ్యూ అయినా సరే చూద్దాం అని చెప్పేసి ఇంత పైకి వచ్చాం. ఇంత పైకి వచ్చినా సరే ఇది రాంగ్ రూట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. చాలా ఆశపడి వచ్చాను, అంటే వాటర్ ఫాల్స్ చూపించాలి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే రాంగ్ రూట్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. మీకు ఈ సిచ్యువేషన్లో ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాకైతే కనుక కొండలెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. నిజంగా చాలా బాగా వచ్చింది, నవ్వు వచ్చేసింది అనమాట. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మనం బ్యాగులు కూడా చెక్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళే ముందు. ఏ పాములు వస్తాయి, ఏ పాములు తీసుకెళ్ళిపోతున్నాం మనకే తెలియదు కదా. పాములు ఎటు నుంచి ఎటు వచ్చినా సరే మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా అలా ఆగిపోవాలి అంతే, ఎటు ఉరకడానికి కూడా కుదరదనమాట. అసలు దారి కూడా సరిగ్గా లేదు. ఇక్కడ ఆల్రెడీ లేడీస్ వెళ్ళారు, నేనే కాదు, లేడీస్ అంతకు ముందు వెళ్ళిపోయారంట. వేరే వాళ్ళని అడిగాము సేఫ్ అయినా లేడీస్ వెళ్ళడానికంటే సేఫ్ ఏం కాదు వెళ్ళారు అని చెప్పారు. ఫేస్ చూసే ఎలా అయిపోయిందో నాది. అంటే రాంగ్ రూట్ వచ్చాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అంటే కరెక్ట్ వేలో వెళ్దాం అని చెప్పేసి ట్రై చేసాము. ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట. చాలా వరకు అడవి లోపల వరకు చాలా వరకు వచ్చేసాం అనమాట. ఎంజాయ్ చేస్తూ భయపడ్డాను చాలా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్ అనేది. మనకి వాటర్ పైనుంచి కిందకు వస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్. అయితే చాలా దూరం ఇప్పుడు బాగా వచ్చేసాం అనమాట. ఇంకా ముందుకెళ్ళే ఓపిక కూడా లేదు.
మీకు దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాం కానీ దారి తెలియకపోవడం వల్ల వేరే రూట్ వెళ్ళిపోయాం అనమాట. వేరే రూట్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేసింది మళ్ళీ వెనక్కి రావడానికి. దాకా అయితే కనుక కనీసం ఈ వాటర్ ఫాల్స్ కూడా కనిపించలేదు. మొత్తం అడవి మొత్తం తిరిగేసాం అనమాట. అయితే ఇంకా మళ్ళీ అక్కడ దాకా వెళ్ళే ఓపిక అయితే లేదు. ఇప్పటికే చాలా ఓపిక పోయింది. కనీసం వాటర్ కూడా తెచ్చుకోలేదు అనమాట, వాటర్ తాగుదామంటే. కాబట్టి మీకు అయితే ఇక్కడ వరకే చూపించగలుగుతున్నాను, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఎవరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి చూపించలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉందన్నమాట. చాలా చెట్లు ఇవన్నీ ఏంటంటే ఆడవాళ్ళు ఇంత దూరం రావడమే చాలా గ్రేట్ అనమాట. అంటే నేను కొంచెం చాలా లోపలికి వచ్చే భయం అయితే నాకు చాలా వేసింది. కాకపోతే లేడీస్లో ఎంత సాహసం చేస్తారో చేయరు కూడా తెలియదు నాకైతే. నేనైతే కనుక ఫస్ట్ టైం అనమాట, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాగా అడవి లోపలికి చూడడం కానీ రావడం కానీ ఇదే ఫస్ట్ టైము. కానీ ఏంటంటే వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అదేంటంటే కుదరలేదు. మీకు అంత లాంగ్ మళ్ళీ ఇంకా చాలా దూరం ఉంది. మీకు అరుపులు కూడా వినిపిస్తున్నాయి అనుకుంటున్నా. నాకైతే బాగానే వినిపిస్తుంది. మీకు వీడియోలోకి వస్తున్నాయో రావట్లేదో తెలియదు, కానీ అక్కడ చాలామంది అబ్బాయిలు అరుపులు వినిపిస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాటర్ ఫాల్స్ అంటే కొండపల్లి దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ని. మీకైతే దగ్గరగా వెళ్ళి చూపించలేకపోయాను, ఏమనుకోవద్దు. కాకపోతే ఏంటంటే అడవి మొత్తం తిరిగేసాం అనమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది, చాలా బాగుంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా వెళ్ళడం అయితే కనుక చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.